ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు రాకేష్ చేసిన మంచి పనులన్నీ వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నారంట తన కంటెస్టెంట్లు. ఇంతకీ రాకేష్ చేసిన మంచి పనులు ఏంటి, ఎవరి అకౌంట్ లో వేస్తున్నారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with శ్రీ. ఏంటి సడన్ గా స్టేజ్ కి ముద్దులు పెడతారు అనుకుంటున్నారా? ఈ స్టేజ్ మాకు ఎంత చేసింది. గుంటూరులో ఉండే నేను జనాల మనసుల్లో ఉంటున్నా అంటే దానికి కారణం ఎవరు? చిలకలు కూడా ఎలుక లెక్క తిరిగే నన్ను ఫిలిం నగర్ లో పులి లెక్క తిరుగుతున్నా అంటే కారణం ఎవరు? తిరుపతిలో ఉండే నేను ఇంత పొడుపు ఉందంటే ఈ జబర్దస్త్ స్టేజే. మనం ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు? పదండి మన దేవుడి దగ్గరికి వెళ్దాం. రాకేష్ అన్న, రాకేష్ అన్న. ఏంట్రా ఎక్కడున్నారా మీరంతా? అన్న ఇక్కడ. ఏంట్రా ఇదంతా? దేవుని చూసానికి టైమింగ్ అవసరం లేదు కదన్నా. ఎవర్రా దేవుడు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా నన్ను దేవుడు దేవుడు అనలే. కనీసం పెళ్లి చేసుకున్న నువ్వు కూడా నన్ను దేవుడు అనలే. అంటే ఎప్పుడైనా కనిపించాలి కదండి. నేను ఇప్పటిదాకా దేవుణ్ణి చూడలేదన్నా. నేను చూసిన దేవునివి నువ్వే అన్నా. నువ్వు గుడిలో ఉండే దేవుడి కాదన్నా, మా గుండెల్లో ఉండే దేవుడివి. గట్టిగా అన్నా ఏంటి? నువ్వు నాటిన మొక్కలు కాయలు కాసినాయి అన్నా. కాయలు కూడా కాసాయా? అన్నా ఏంట్రా? బడికి డుమ్మా కొట్టే మమ్మల్ని తిట్టే కొట్టేటట్టు చేసావు కదన్నా. అది నీ గుండె మీద గట్టి కొడుతుందండి. పగల కొడుతున్నావే. ఒక విషయం అన్నా. ఏంట్రా చెప్పురా. మాకు మీకు అవార్డు ఇస్తున్నాడు అన్న. ఇంత చిన్న విషయాన్ని ఇలా చెప్తావేంట్రా? మీకు అవార్డు వస్తుందంటే నాకు వచ్చినట్రా. నేనేం చేయాలి చెప్పు అన్నా. నువ్వు అక్కడికి రా. నేనెందుకురా? మేము ఈ స్థాయిలో ఉన్నామంటే నువ్వే కదన్నా. ఓకేరా, మరి నా గురించి అక్కడ బాగా చెప్తారా? చెప్తామన్నా. వెళ్దాం, సభ దగ్గరికి వెళ్దాం రండి. మరి ఈ రోజు వేదిక పైన ఎర్రగడ్డ అవార్డు తీసుకోపోతున్నాం. ముందుగా పిల్లల్ని పిలిపిద్దాం. పిల్లలు రండమ్మా. ఈ ఎర్రగడ్డ అవార్డు తీసుకునే ముందు అందరూ అంటుంటారు రింగ్ రింగ్ బిల్ల. మన ముందుకు రాబోతున్నారు రింగ్ రింగ్ రిత్విక. నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం మా ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ సార్, ప్రిన్సిపల్ సార్. ఏమండి చెప్తాదా మీ గురించి? నా గురించి చెప్తుంది, కాకపోతే స్టార్టింగ్ కదా డబ్బా కొట్టినట్టు ఉంటుందని చెప్పలేదు, చెప్పేస్తుంది. నెక్స్ట్ మేము 3 పూట్ల అన్నం తింటున్నామంటే దానికి కారణం ప్రొడక్షన్ అన్నా. అయినా టోకెన్ తీసుకోకుండానే మాకు ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ అన్నా, నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. పట్టుమని కొట్టిందండి. రిత్విక గారు చాలా చక్కగా మాట్లాడు. తర్వాత వచ్చేది కామెడీ చేస్తాడు గబ్బు. మన ముందుకు వస్తున్నాడు బబ్బు. బబ్బు చెప్తాడు. అందరికి నేను మీ బబ్బు. నేను ఈ టీవీ షోలో కనిపిస్తున్నానంటే కారణం ఎవరంటే కెమెరామెన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న కెమెరామెన్ అన్న. కెమెరామెన్ గురించి కూడా చెప్పిండండి. చెప్తాడే, నువ్వు కంగారు పడుకు. అందుకే పిల్లల్ని సన్మాన సభలకు తీసుకురావద్దు. వెనక నుంచి ఓ గుణపం వేసినట్టు వేస్తూ ఉంటారు. సైలెంట్ గా ఉంటూ చెప్తారు నా గురించి. నేను చెప్పే డైలాగ్లన్నీ లోకం మొత్తం వింటుందంటే కారణం మైకు పెట్టే అశోక్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకోటి మెయిన్ నేను చెప్పాల్సింది ఇదే. నన్ను సెలబ్రిటీగా భావిస్తున్నారంటే కారణం
నేను వాడిన పాట నాకు తెలుసు నన్ను ప్రేమిస్తాలేవని, నాకు తెలుసు వాడు నీ గురించి చెప్పడని. మరి బబ్బు అయితే చాలా చక్కగా మాట్లాడాడు. మరి తర్వాత వచ్చేది మన బుల్లితెర హాస్య నటుడు, మన బుల్లి పిట్ట పృథ్వీ. నా శిష్యుడే చెప్తాడు, నా గురించి బ్రహ్మాండంగా చెప్తాడు. అందరికి నమస్తే. నేను పుత్తూరు టాంచి హైదరాబాద్ వరకు రావాలంటే ఒక కారణం ఉంది. అది ఎవరో కాదు, మా పక్కింటి ఆంటీ. మెయిన్ పర్సన్. దీనికి కారణం ఏంటంటే పృథ్వీ Yes. నీ వల్ల అవుతుందని దగ్గర వచ్చి నడిపించింది ఎవరు? మా అమ్మ. ఏమండి వాళ్ళు వీళ్ళు ఏంటండి? మీ గురించి అయితే ఇదే నేను చెప్తానండి. నేను భార్యను అంటే మీ దాంట్లో సగం. భర్త గురించి నాకంటే వీళ్ళకేం తెలుసండి? నేనండి మీ గురించి చెప్తా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నన్ను జీవితంలో ముందుండి నడిపించింది ఎవరంటే నా కారు డ్రైవర్. ఆ డ్రైవర్ గానే కరెక్ట్ గా లేకపోతే నేను ఈ రోజు ఈ లొకేషన్ కి కూడా సేఫ్ గా వచ్చేదాన్ని కాదు. నా గురించి చెప్పవే. ఏమండి మీ గురించి ముందుగా చెప్తే దిష్టి తాకుతుందండి. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చినండి. ఇచ్చి పాడేస్తా. ఎట్లా చెప్పాలి నీ గురించి? చెప్పు. మరి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద చేస్తుంటే నన్ను బాగా మోటివేట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే సారీ అండి, ఈ మైకులకి ఈ సభకి ఇచ్చిన టైం అయిపోయింది. ఇంతటితో ఈ సభ సమాప్తం. ఏమండి మీ గురించి చెప్తే అందరికి మైండ్ పోతుంది అనుకున్నా, మైకే పోయిందండి. పెద్దలు ఏమన్నారు? నీ గురించి ఎవడో చెప్పకపోతే నువ్వే చెప్పుకో అన్నాడు. నా గురించి నేను చెప్పుకోలేనా? ఒకళ్ళు చెప్పాలా ఏంటి? నా గురించి నేను చెప్పాలంటే మీద అవమానం అయితే నేను చూడాలని పోదంటారా అండి? అయిపోయా ఇజ్జత్ మొత్తం బాయ. మహేశ్వరి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? పిల్లలు చాలా బాగా చేశారు, అంటే అందరూ చాలా బాగా చేశారు. బట్ మీరు చాలా బాగా మాట్లాడారు టువర్డ్స్ ది ఎండ్. యువర్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఓవరాల్ ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ స్కిట్. ఐ ఎంజాయ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, రాకేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు, బాగుంది, నాకు నచ్చింది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.